హే గైస్ ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీ దగ్గర ఒక బాల్ ఉంది, దాన్ని మీరొక దగ్గర స్టోర్ చేయాలి అని ఒక కంటైనర్లో బాల్ని స్టోర్ చేశారు. ఇప్పుడు కంటైనర్కి ఒక నేమ్ ఏదాం, గ్లాస్ అని అనుకుందాం. ఇక్కడ కంటైనర్ ఇస్ ద వేరియబుల్ అండ్ వేరియబుల్ నేమ్ ఇస్ గ్లాస్ అండ్ బాల్ ఇస్ డేటా. సో సేమ్ వే వేరియబుల్ ఇస్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ద డేటా. నౌ వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ వేరియబుల్ ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుందో స్పెసిఫైస్ చేస్తుంది. సపోజ్ మీ నేమ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. వేరియబుల్ నేమ్ ఎస్ అని అనుకుందాం. సో ఎస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ వర్మ సెమీకోలన్. ఎప్పుడు స్టోర్ చేశాము బట్ స్పెసిఫైస్ చేయలేదు. వర్మ ఇస్ ద వర్డ్ రైట్. టెక్నికలీ ఇట్ ఈస్ స్ట్రింగ్. స్ట్రింగ్ అని యాడ్ చేయాలి. స్ట్రింగ్స్ని డబుల్ కోట్స్లోని రాయాలి. అండ్ మీ ఏజ్ని స్టోర్ చేయాలి. సేమ్ ఏజ్ ఈజ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు 21 సెమీకోలన్. ఏజ్ ఈజ్ నంబర్, టెక్నికల్లీ ఇంటీజర్, సో ఇంట్ యాడ్ చేయాలి. మీ హైట్ని స్టోర్ చేయాలి అనుకుంటే సో హైట్, వెయిట్, వాల్యూస్ డెసిమల్స్లో ఉంటాయి. లైక్ 65.8, 171.3 ఎలా. ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ హైట్ ఈక్వల్ టు 172.5 సెమీకోలన్. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేయాలి. ఎప్పుడు ప్రింట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎస్ సెమీకోలన్. ఇప్పుడు మీ నేమ్ ప్రింట్ అవుతుంది. సేమ్ వే హైట్, ఏజ్ ప్రింట్ చేయాలి. దట్స్ ఇట్ గైస్.